రామాయణమంటే కేవలం ఒక కథ కాదు, అది శ్రీరాముడు మనకి చూపించిన దారి. విష్ణుమూర్తి ఏడో అవతారం శ్రీరాముడు. ధర్మానికి అసలు సిసలైన నిలువుటద్దం. సరే, ఈరోజు మనమందరం కలిసి ఆయన జీవితం నుంచి ధర్మం అంటే ఏంటో, దాని అసలైన అర్థమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి ఆలోచించండి. వేల సంవత్సరాల క్రితం జీవించిన ఒక రాజు ఈరోజు ఈ 21వ శతాబ్దంలో మనందరి జీవితాలకి ఎలా ఆదర్శంగా నిలవగలడు? అసలిది సాధ్యమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. మనం ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానం ఆయన సంపాదించుకున్న ఒకే ఒక్క బిరుదులో దాగి ఉంది. అదే మర్యాదా పురుషోత్తముడు. ఆ ఒక్క మాట చాలు ఆయన సంపూర్ణ వ్యక్తిత్వమేంటో చెప్పడానికి. సరే, అసలు మర్యాద పురుషోత్తముడు అంటే ఏంటి? చాలామందికి తెలిసిన మాట కాని దాని లోతైన అర్థం చూద్దాం. ఈ సంస్కృత పదానికి అర్థమేంటంటే, నైతిక హద్దుల్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ దాటనివాడు, ధర్మాన్ని నిలబెట్టే పరిపూర్ణ పురుషుడు. అంటే సులభంగా ఉంది కదా అని ఒక దారిలో వెళ్ళిపోకుండా ఏది సరైనదో ఆ దారినే ఎంచుకునేవాడనమాట. సింహాసనం, స్వంత సంతోషం, చివరికి అన్నీ వదులుకోవాల్సి వచ్చినా పర్లేదు, కాని ధర్మాన్ని మాత్రం ఆయన ఎప్పుడూ వదిలిపెట్టలేదు. శ్రీరాముడి గొప్పతనానికి అసలు కారణం ఇదే. ధర్మం కోసం తన సొంత సంతోషాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడటం. మనం ఆయన జీవితంలో ప్రతి అడుగూ గమనిస్తే ఒకవైపు వ్యక్తిగత కోరిక, మరోవైపు కర్తవ్యం, ఈ రెండింటి మధ్య నిరంతరం ఒక సంఘర్షణ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి, రాముడు జీవితం పదే పదే ఇదే సంఘర్షణని ఎదుర్కొంది. ఒకవైపేమో సింహాసనం, సొంత సంతోషం లాంటి వ్యక్తిగత కోరికలు, మరోవైపు తండ్రికిచ్చిన మాట, సమాజం పట్ల బాధ్యత లాంటి ధర్మాలు. మరి ప్రతిసారీ ఆయన ఏ దారినెంచుకున్నాడు? సందేహమే లేదు, కేవలం ధర్మాన్నే. ఆయన 14 ఏళ్ల వనవాసాన్ని స్వీకరించేటప్పుడు అన్న మాటలు వింటే ఆయన ధర్మనిష్ట ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ఆయన దృష్టిలో తండ్రి మాట నిలబెట్టడమనేది ఏదో ఒక పని కాదు, అది తన ఉనికికే మూలం, తన ప్రాథమిక కర్తవ్యం, అది ఆయన నిబద్ధత. అసలు ధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి? అది మనం పాటించే సంబంధాల్లోనే కనిపిస్తుంది. మరిప్పుడు చూద్దాం, రాముడు తన జీవితంలో ప్రతి పాత్రని, అంటే ఒక ఆదర్శ కొడుకుగా, ఒక మంచి సోదరుడిగా, భర్తగా, చివరికి ఒక స్నేహితుడిగా ఎలా పరిపూర్ణం చేశాడో ఈ చిత్రం చూడండి. ఇక్కడ రాముడు ఒంటరిగా లేడు, ఆయన్ని ఒక ఆదర్శవంతమైన సంబంధాల మధ్య కేంద్రంగా మనం చూడొచ్చు. కుటుంబం, కర్తవ్యం, భక్తి, ఇవే ఆయన జీవితానికి అసలైన మూలస్తంభాలు. ఒక ఆదర్శ కొడుకుగా రాముడిని చూస్తే ఆయన కేవలం తండ్రి మాటకే కట్టుబడలేదు. తన వనవాసానికి కారణం పినతల్లి కైకేయి అని తెలిసినా ఆమె పట్ల ఒక్కసారి కూడా అగౌరవంగా ప్రవర్తించలేదు. కన్నతల్లిని ఎంత గౌరవించాడో ఆమెను అంతే గౌరవించాడు. అంటే చూడండి, ఆయన సహనం, తల్లిదండ్రుల పట్ల ఆయనకున్న గౌరవం ఎలాంటిదో ఆయనకు అదే అన్నిటికన్నా పెద్ద ధర్మం. ఇక సోదరులతో ఆయన బంధం, అది మరీ ప్రత్యేకం. లక్ష్మణుణ్ణి కేవలం తమ్ముడిలా కాదు, ఒక తోడుగా చూశాడు. భరతుణ్ణి క్షమించి అక్కున చేర్చుకున్నాడు. వాళ్ల మధ్య ఉన్న ఆ పరస్పర గౌరవం, ఆ ప్రేమ నిజంగా తరతరాలకి ఒక సోదర బంధం ఎలా ఉండాలో చెప్పే ఒక గొప్ప పాఠం. మరి భర్తగా ఇక్కడ కూడా రాముడు ఎంతో ఆదర్శంగా నిలిచాడు. ఆయన సీతను ఎప్పుడూ ఒక ఆస్తిలా చూడలేదు, తనతో సమానమైన భాగస్వామిగా చూశాడు. కష్టమైన, సుఖమైన తన పక్కన నడవడం ఆమె హక్కు అని, ఆమె ధర్మమని గౌరవించాడు. వాళ్ల బంధం కేవలం ప్రేమకి మాత్రమే కాదు, నమ్మకానికి, బాధ్యతకి కూడా ఒక గొప్ప ప్రతీక. స్నేహితుడిగా అయితే రాముడు అప్పటి సామాజిక కట్టుబాట్లనే దాటేశాడు. గుహుడు, సుగ్రీవుడు, విభీషణుడు, వీళ్ళెవ్వరూ రాజులు కాదు. అయినా సరే ఆయన వాళ్ల కులం, హోదా లాంటివి ఏవీ చూడలేదు. కేవలం వాళ్ల గుణాన్ని చూసి స్నేహం చేశాడు. ఆయన స్నేహం చూస్తే మనకర్థమవుతుంది అసలు విధేయత, నమ్మకమంటే ఏంటో. సరే, కొడుకుగా, భర్తగా, స్నేహితుడుగా చూశాం. ఇక రాజుగా శ్రీరాముడి పాత్రేంటో చూద్దాం. రామరాజ్యం అనే మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. అసలు ఆ ఆదర్శ పాలన ఎలా ఉండేదో ఇప్పుడు పరిశీలిద్దాం. రామరాజ్యం, ఈ మాటకు అర్థం ఒక ఆదర్శవంతమైన పాలన. ఎలాంటి పాలన అంటే అక్కడ చట్టం ముందు అందరూ సమానులే, ఎక్కడా నేరాలు లేవు, శాంతి ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా రాజు పాలకుడు కాదు, ప్రజలకు సేవకుడు. అందుకే ఇది కేవలం ఒక రాజ్యం కాదు,
ధర్మం మీద ఆధారపడిన ఒక గొప్ప జీవన విధానం. ఈ ఆదర్శం కేవలం పాతకాలానికి సంబంధించిందే అనుకుంటే పొరపాటే. దీనికి ఆధునిక ప్రాముఖ్యత కూడా ఉంది. సాక్షాత్తు మహాత్మా గాంధీగారే భారతదేశం కోసం తన కల రామరాజ్యం స్థాపించడమే అన్నారు. అయితే ఇక్కడ ఆయన ఉద్దేశ్యంలో రామరాజ్యం అంటే మతపరమైన పాలన కాదు, అది ధర్మబద్ధమైన న్యాయమైన పాలన అన్నమాట. సరే, ఇంత గొప్ప ఆదర్శాల గురించి మాట్లాడుకున్నాం గదా, మరి ఈ ఆధునిక ప్రపంచంలో నేటికి రాముని ఆదర్శం మనకి ఎంతవరకు అవసరం చూద్దాం. ఈ మాటలు వింటే చాలు రాముని వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. 1000 తప్పులు చేసినా క్షమించగల కరుణ, అదే సమయంలో ఒక్క చిన్న సహాయాన్ని కూడా ఎప్పటికీ మర్చిపోని కృతజ్ఞత. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఇంత వేగంగా సాగిపోతున్న మన జీవితాల్లో ఈ 2 గుణాలని మనం ఎంతవరకు పాటిస్తున్నాం? వాల్మీకి మహర్షి రాముడిని వర్ణిస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు. పూర్వభాషి ప్రియం వదః. దీని అర్థమేంటంటే, ఎదుటివాళ్లు వచ్చి పలకరించేదాకా ఆగకుండా తనే ముందుగా ఎంతో ప్రేమగా మధురంగా మాట్లాడతాడట. ఒక్క క్షణం ఆలోచించండి, ఈ రోజుల్లో చిన్న చిన్న అహంకారాల వల్ల మన సంబంధాలు ఎంత దెబ్బతింటున్నాయో. అలాంటి ఈ కాలంలో ఈ ఒక్క చిన్న లక్షణం ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో కదూ. చివరిగా శ్రీరాముడి జీవితం మనందరి ముందు ఒకే ఒక్క ప్రశ్న ఉంచుతుంది. మన రోజువారీ జీవితంలో సులభంగా ఉంది కదా అని కాకుండా, ఏది సరైనదో ఆ దారిని ఎంచుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నామా? మన కోరికల కన్నా, కర్తవ్యానికి, అధికారం కన్నా సేవకి విలువ ఇచ్చే ధైర్యం మనలో ఉందా? ఈ ప్రశ్నతోనే, ఈ ఆలోచనతోనే ఈ వివరణను ముగిద్దాం.